అగో గీన మన ఎస్ఎం పాషాబాయ్ కదా రాను మా డక్కన్ పేపర్ ఉర్దూ పేపర్ రిపోర్టరు ఏంది అలింగనం చేసుకుంటున్నాడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ సాబు గట్లనే సన్మానం కూడా చేసిండ్రు ఇక అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరూ ఇక మన రిపోర్టర్ సాబ్కు అలింగనం చేసుకుంటున్నారు ఏంది విషయం అని అనుకుంటున్నారా ఏం లేదు ఇలా ఇంట్లో ఆరుగురు పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిందట అది కూడా అందరికీ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పే టీచర్ జాబ్లు వచ్చినాయట అవును మీరు విన్నది కరెక్టే ఆరుగురు కూడా ఇగో గవర్నమెంట్ టీచర్ జాబ్లు వచ్చిందట అందుకు కనుక ఈరోజు మన మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఇలా మన ఫారూక్ భాయ్ అహ్మద్ గారు అక్కడ సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ ఏదైతే మన ఎస్ఎం పాషాబాయ్ గారు ఎప్పటికప్పుడు న్యూస్ కవర్ చేస్తూ ఈ సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడమే కాదు దాంతోపాటుగా పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళకు మంచి చదువును అందించి ఈరోజు అందరి ముందర తల ఎత్తుకొని గౌరవంగా మాట్లాడుకునే విధంగా ఆరుగురు పిల్లలకు కూడా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్రత్యేక శుభాకాంక్షలను తెలపడం జరిగిందన్నమాట అంతేకాకుండా మనం ఈ రోజులలో చూస్తున్నాము పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా ఎక్కడో గాలి తిరుగుతారు కానీ పాషాబాయ్ పిల్లలు మాత్రము మంచి సంస్కారంతో మంచి విద్యా బుద్ధులు నేర్పించి తల్లిదండ్రుల మాట మీద ఉండి ఈరోజు ఆరుగురు కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఇక వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం ఊహించుకోవచ్చు పాషాబాయ్ గారు ఒక రిపోర్టరే కాకుండా 20 సంవత్సరాల కింద ఒక ప్రైవేట్ స్కూల్ను స్థాపించి ఆ ప్రైవేట్ స్కూల్లో కొన్ని వందల వేల మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పినందుకు గాను ఆ దేవుడు పైనుండి చూసి వాళ్ళ పిల్లలను కూడా విద్యా బుద్ధులు నేర్పే విధంగా ఈరోజు వాళ్ళకు మంచి ప్రభుత్వ టీచర్లుగా తీర్చిదిద్దిండు అందుకు గాను పాషాబాయ్ గారికి కూడా మన వంతుగా మన బిఎన్ఎస్ టీవీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేద్దాం. మన బైసాపట్నంలో పాషాబాయ్ ఎస్ఎం పాషాబాయ్ ఒక ఉర్దూ రిపోర్టర్గా పనిచేస్తున్నారు మరియు ఆయన ఒక టీచర్గా సుఖ పనిచేశారు. మరి ఆయనకు 6 సంతానం, 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మరి ఒక చిన్న కుటుంబం నుంచి 6 పిల్లలను చదివించి ఈరోజు 6 సుఖ ఒక టీచర్గా ఉపాధ్యాయులుగా అమ్మాయిలు అబ్బాయిలు పనిచేస్తున్నారంటే అది చాలా గ్రేట్. ఒక కుటుంబంలో 6 గవర్నమెంట్ ఎంప్లాయీగా టీచర్గా పనిచేయడం అంటే చాలా ఇది. మరి పాషాబాయ్ సుఖ ఫైనాన్షియల్గా పెద్ద ఇది లేకున్నా ఆయన మరి 6 పిల్లగాలను చదివించి 6 టీచర్ ఉండటం, ప్రభుత్వ టీచర్స్ ఉండడం చాలా గ్రేట్. మరి అది మన అందరికీ ఒకటి సందేశం. ఎందుకంటే ఒక పిల్లలకి మంచిగా చదువు చెప్పడం, పిల్లల సుఖ మరి ఆయన పుట్టిన సంతానం సుఖ గ్రేటే. ఎందుకంటే మేము ఏదైనా కావాలన్న తపన ఉంది కాబట్టి 6 టీచర్ కావడం జరిగింది. మరి ఈ రోజు మనం ఒకటి దాంతో ఒకటి తీసుకోవాలా, మనం సందేశం మన అందరికీ పిల్లలకు. అంటే మరి వాళ్ళు ఒక బీద పరిస్థితి నుంచి ఒక టీచర్ అయిందంటే మనం మన అమ్మ నాన్న పేరు ఉంచాలంటే, మనం ఏదో స్థాయికి ఎదగాలంటే మనం సుఖ మంచిగా చదువుకోవాలన్నది. మరి ఇప్పుడు ఉన్న పిల్లగాళ్ళ సుఖ వాళ్ళ పేరు ఏంటే వీళ్ళ పేరు వాళ్ళ జాబ్ చేస్తున్నారంటే ఆ సందేశం పోతే వాళ్ళకి సుఖ ఒకటి ఇది అనిపిస్తుంది, మేము సుఖ మా అమ్మ నాన్న పేరు నుంచి మంచిగా చదువుకోవాలన్నది ఒక తపన మనిషికి తయారవుతుంది, పిల్లలకు తయారవుతుంది. కాబట్టి ఈ రోజు మాకు ఇప్పుడే తెలిసింది ఇట్లా పాషాబాయికి ఇట్లా సంగతి అని తెలిసిన తర్వాత మరి మేము అనుకున్నాం మరి ఇటువంటి తల్లిదండ్రులు ఇటువంటి పిల్లలు ఉండటం సుఖ గ్రేటే. మరి ఆయనకు ఇటువంటి పిల్లలు పుట్టి ఇట్లా పేరు అమ్మ నాన్న పేరు పెంచిందంటే గ్రేట్. కాబట్టి మేము మా మార్కెట్ కమిటీ కార్యాలయంలో మరి మా వైస్ చైర్మన్ సాబ్ సుఖ ఆయన విద్యార్థి, మరి మా భాయ్ సాబ్ సుఖ హఫీజుల్లా సాబ్ సుఖ ఈయనకు విద్యార్థి. కాబట్టి మరి ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా బాంధవులు అంతా అందరు కలిసి మరి ఈ రోజు చెప్పడం జరిగింది. మరి ఆయన ఇట్లా అంటే ఏమన్నా మరి ఆయనకు ఎందుకు సత్కారం చేయకూడదని ఈ రోజు ఎంబడే మరి ఆయనకు సత్కారం
చేయడం జరిగింది. మరి ఇటువంటి పిల్లలకు ఇటువంటి తల్లిదండ్రులకు సుఖ మేము నమస్కరిస్తాం. ఇంకా మరి ఈ వీడియో చూసిన తర్వాత పేపర్లు వచ్చిన తర్వాత మరి అందరు పిల్లలు సుఖ ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని మా అమ్మ నాన్న పేరు ఉంచుతాం, మేము సుఖ ఏదైనా స్థాయికి ఎదుగుతామని ఆ పిల్లల సుఖ అనుకుని మంచిగా చదువుకోవాలని చెప్పి పిల్లల సుఖ సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటాం. हमारे उस्ताद एस.एम. पाशा साहब, जिनकी अपनी एक खिदमत भैंसे के अंदर एक नुमाया खिदमत है, हम उनको कभी फरामोश नहीं कर सकते। मगर आज मुझे बोलते हुए ये खुशी महसूस हो रही कि मुसाब एक पेशे से टीचर भी है और सहाफ़त से भी वाबस्ता है। अपने एक महदूद आमदनी के बावजूद मुसाब ने अपने चारों बेटियों और दोनों बेटों को जो तालीम दिलवाई वो सबके लिए एक मिसाल है। और मुसाब और खुशी की बात यह है कि मुसाब के चारों बेटियां और दो बेटे जो इस वक्त सरकारी मुलाजिमत बहैसियत हाई स्कूल टीचर, प्राइमरी टीचर्स, ये लोग खिदमत अंजाम दे रहे हैं। उसी खुशी में हम लोग यहाँ पर एग्रीकल्चर मार्केट ऑफिस भैंसा में एक तहनीती तकरीब करते हुए मुंसाब की शालपोशी करें और उनके बच्चों के लिए, उनके बच्चों के मुस्तकबिल के लिए नेक तमन्नाओं का इजहार करें। और मेरी तरफ से मैं हमारे मार्केट चेयरमैन साहब और तमाम लोगों की तरफ से मुंसाब को पुरखुलूस मुबारकबाद देता हूँ। इतना कहते हुए अपनी तरफ से